ఓం నమో వెంకటేశాయ. యజ్ఞానాం సత్ఫలదానా అజ్ఞానాం దుష్ఫలదానా. గోవింద గోవింద. త్వమీశ్వర సర్వగుణాకరోసి గుణాశ్రయో నిర్గుణ ఏవ చాసి గుహాశయో బోధలవైర్విభాసి కదా పరోక్షో హృదయేవ భాసి అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. 14వ అధ్యాయంతో మన్వంతరానుచరితం పూర్తయిపోయింది. అందులో ఉండే విశేషాలు, ఏ ఏ మన్వంతరాల్లో అయినా అసలు మన్వంతరాల్లో ఆ శ్రీహరి చేసేటువంటి పనులేంటి, ఇలాంటి విషయాలన్నీ చెప్పడం అయిపోయింది. 15వ అధ్యాయంలో పరీక్షిత్తు గారు ఓ ప్రశ్న వేశాడు. రాజోవాచ బలే పదత్రయం భూమే కస్మాద్ధరిరయాచత భూత్వేశ్వర కృపణవత్ లబ్ధార్థోపి బబంధతం అని. నువ్వు మన్వంతరాలు చెప్పేటప్పుడు వైవస్వత మన్వంతరం చెప్పిన తర్వాత పై మన్వంతరంలో బలిగారు ఇంద్రుడవుతాడని చెప్పావు. ఆ చెప్పేటప్పుడు బలిగారు దగ్గర శ్రీహరి 3 అడుగుల దానం తీసుకున్నాడు, భూమి దానం తీసుకున్నాడు. ఆ భూమిదాన ప్రభావంతో బలిగారు ఇంద్రుడవుతాడని చెప్పావు. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు ఈ వైవస్వత మన్వంతరంలో బలి కాకుండా పై మన్వంతరంలో బలి ఇంద్రుడవుతాడని కూడా చెప్పావు. అంతవరకు బలిని సుతలంలో పరమాత్మ బంధించి అట్టుపెట్టాడు అని చెప్పావు. ఇవన్నీ విన్న తర్వాత అప్పుడే నాకు ఒక సందేహం కలిగింది. కాకపోతే మన్వంతరాలు పూర్తవ్వాలి కదా, అంతవరకు ఆపకూడదు మధ్యలో అని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. బలేహే పదత్రయం భూమేహే కస్మాద్ధరిరయాచత. ఏ కారణంతో శ్రీహరి బలి దగ్గర నుంచి 3 అడుగుల భూమిని అడిగి మరీ దానం పుచ్చుకున్నాడు? దానికి కారణం ఏంటి? ఎందుకంటే శ్రీహరికి ఎవరైనా ఏమైనా ఇస్తే అది పెద్ద విషయం కాదు. ఎవరైనా ఏమైనా ఇస్తే ఆయన జీవులందరికీ ఆత్మస్వరూపం కాబట్టి ఆయనకి ఇచ్చిన తర్వాతే ఏ జీవుడికైనా అది చెందుతుంది అనే కాన్సెప్ట్ ప్రకారం అది సరిపోతుంది. కానీ ఏ జీవుడినైనా ఆయన అడగటం అనేది ఎందుకు? కృపణవత్ భూత్వా ఈశ్వర. ఆయన ఈశ్వరుడు కదా, సర్వేశ్వరుడు కదా, సమర్థుడు కదా. ఆయనదే కదా ఈ ప్రపంచమంతాను, ఆయన చేసిందే కదా ఈ ప్రపంచమంతాను. అలాంటి వాడు నాది కాదు అన్నట్టుగా, నాకు ఈ భూమి లేదు అన్నట్లుగా నాకు 3 అడుగులు భూమి దానం చెయ్యి అని అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన సర్వేశ్వరుడు కాబట్టి ఆయన అడగాల్సిన అవసరం ఏముంది? పోనీ అడిగాడు, తీసుకున్న తర్వాత లబ్ధార్థోపి బబంధతం. ఆయన దగ్గర నుంచి 3 అడుగుల భూమిని తీసుకుని ఆయన నెత్తి మీదే కాలు పెట్టి ఆయన్ని సుతలానికి తొక్కేసి అక్కడ ఆయన్ని బంధించేశాడు. అలా ఎందుకు చేశాడు? తాను అడిగింది ఇచ్చాడు కదా, ఇచ్చిన తర్వాత అడిగింది ఇచ్చిన వాడికి చాలా పెద్ద ఫలితం ఇవ్వాలి కానీ అతన్ని బంధించడం ఏంటి
అని నాకు సందేహం కలుగుతోంది. బలే పదత్రయం భూమే కస్మాద్ధరిరయాచత భూత్వేశ్వర కృపణవత్ లబ్ధార్థోపి భవంధతం. ఏతద్వేదితుమిచ్ఛామః మహత్ కౌతూహలం హినః యజ్ఞేశ్వరస్య పూర్ణస్య బంధనంచాప్యనాగసః. ఏతద్వేదితుమిచ్ఛామః, ఇది వినాలని నాకే కాదు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా కోరికగానే ఉంది. మహత్ కౌతూహలం హినః, నాకు చాలా కుతూహలంగా ఉంది ఈ విషయంలోనూ. ఎందుకంటే రెండు విరుద్ధమైన అంశాలు ఇందులో ఉన్నాయి. యజ్ఞేశ్వర పూర్ణ అనేవాడు శ్రీహరి. యజ్ఞేశ్వర, ఎవరైనా యజ్ఞాలు చేస్తే ఆ యజ్ఞాలకి ఫలితాలను ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్నవాడు. ఆ ఫలితాలలో ఒక్క ఫలితం కూడా, ఏ చిన్న ఫలితం కూడా ఆయనకు అక్కర్లేదు. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు. పరిపూర్ణుడు ఎవరైనా యజ్ఞాలు చేస్తే ఫలితాలను ఇవ్వవలసిన వాడు ఎవరి దగ్గరికో వెళ్ళి చేయి చాచటం ఏంటి? అందులోనూ 3 అడుగులంటే 3 అడుగులు ఇవ్వు అని చేయి చాచి అడగటం ఏంటి? ఇదొకటి. రెండోది, ఈ 3 అడుగులు అడిగిన తర్వాత అతను ఇచ్చిన తర్వాత, అతను ఇవ్వటం అనే పుణ్యం చేసుకున్న తర్వాత ఏ పాప సంకల్పము అతనిలో లేనప్పుడు అతన్ని సుతలంలోకి నెట్టేసి అక్కడ బంధించటం ఏంటి? బంధనంచాప్యనాగసః. ఒకటి, ఈయన అడగకూడదు, అడిగిన తర్వాత ఆయన ఇస్తే ఆయన్ని బంధించకూడదు కదా. ఇలా రెండు ఎందుకు విరుద్ధంగా పనులు చేశాడు అని మాకు చాలా కుతూహలంగా ఉంది. మా కుతూహలాన్ని తీర్చవలసింది అని పరీక్షిత్ గారు శుక మహర్షి గారితో అన్నాడు. ఏతద్వేదితుమిచ్ఛామః మహత్ కౌతూహలం హినః యజ్ఞేశ్వరస్య పూర్ణస్య బంధనంచాప్యనాగసః అని. శ్రీ శుకుల వారు అన్నారు, మామూలుగా మిగతా మన్వంతరాలన్నీ 3 శ్లోకాలతో నెట్టేసి ఒక్క ఆ మన్వంతరంలో బలి గురించే 2-3 శ్లోకాలు ఎక్కువగా ఎందుకు చెప్పాను అంటే, నీలో ఈ కుతూహలాన్ని రేకెత్తించడానికే. ఆ బలిగారి వృత్తాంతం, బలిగారు దగ్గరికి ఈయన 3 అడుగుల కోసం ఎందుకు వచ్చాడు, ఈయన ఎందుకు కిందకి తొక్కేశాడు, ఈ విషయాలను చెప్పటం కోసమే. కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి నేను తప్పకుండా చెప్తాను అని శ్రీశుక ఉవాచ. పరాజిత శ్రీరసుభిశ్చహాపితః హీంద్రేణ రాజన్ భృగుభిः సజీవితః సర్వాత్మనా తానభజద్భృగూన్ బలిః శుష్యో మహాత్మార్థ నివేదనేన. మనం అమృతమథనంలో రాక్షసులు కూడా బలి నాయకత్వంలో వచ్చారు, వాళ్ళు కూడా మథనం చేశారని అనుకున్నాం కదా. రాక్షసులకి శ్రీహరి అమృతాన్ని అందించలేదు కదా. దాంతో రాక్షసులకు కోపం వచ్చి దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళారు కదా. ఓ మహాయుద్ధం జరిగింది కదా. ఆ మహాయుద్ధంలో బలిచక్రవర్తి మాయల్ని ప్రయోగించేసరికి దేవతలు శ్రీహరిని ధ్యానించారు కదా. ధ్యానించేసరికి ఆయన చటుక్కున అక్కడికి వచ్చి ఆ మాయలన్నింటినీ పటాపంచలు చేసేశాడు కదా. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో దేవతలదే పైచేయింది కదా. ఇంద్రుడు ఒక్కొక్క రాక్షసుని టప 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 దెబ్బ కొట్టాడు కదా. అందులో బలిచక్రవర్తి దాదాపు చావు తప్పి కన్ను లొట్టుపోయిన పరిస్థితికి వచ్చాడు కదా. ఆ సందర్భంలో పరాజిత శ్రీహి, ఓడిపోయాడు బలిచక్రవర్తి. అశుభిశ్చ హాపితః హి, దాదాపు ప్రాణాలు కూడా పోయినాయి. ప్రాణాలు పోయినట్టే. అలాంటి పరిస్థితుల్లో నారద మహర్షి గారి అనుమతిని కోరి రాక్షసులందరూ యుద్ధం సంధి అయిపోయిన తర్వాత, యుద్ధాన్ని నుంచి దేవతలు విరమించుకున్న తర్వాత నారదుల మాటతో, నారదుల వారి అనుమతితో బలిచక్రవర్తిని తీసుకెళ్లారు కదా. తీసుకెళ్ళిన తర్వాత భృగుభిః సహా జీవితః, భృగువంశపు బ్రాహ్మణులు, శుక్రాచార్యుడు మొదలైన వాళ్ళందరూ సంజీవిని విద్యతో ఆయన్ని బతికించారు. ముఖ్యంగా శుక్రాచార్యుడు తన చేతి స్పర్శతో బలిచక్రవర్తిని పునరుజ్జీవింపజేశాడు. పునరుజ్జీవింపజేసిన తర్వాత బలిచక్రవర్తికి మనం అనుకున్న పాయింట్ మనసులో తేలింది. మనమెందుకు అమృతం కోసం తెగబడ్డాము, మనమెందుకు అమృతం కోసం అంత చాకిరీ చేశాము, మనకేం తక్కువ, మన గురువు ఉన్నాడు, శుక్రాచార్యుల వారు ఉన్నారు, ఆయనకి బంధువులు చాలామంది ఉన్నారు, ఆయన పిల్లలు అలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. మనకి భృగువంశపు బ్రాహ్మణులందరూ గురుస్థానంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు మనం ఏమడిగితే అది తీర్చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళని ఆశ్రయించకుండా, వాళ్ళ దగ్గర ఉండే సంజీవిని విద్య లాంటివి వాడుకోకుండా అనవసరంగా అమృతం కోసం మనం ఎందుకు వెంపర్లాడాము, మనం ఎందుకు అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకున్నాము అని అనుకున్నాడు. ఇది మనదే తప్పు, మన తప్పు వల్లే మనం ఇలా అయ్యాము అని కూడా నిర్ణయించుకుని సర్వాత్మన తానభజత్ భృగూన్, సర్వాత్మన సర్వభావాలతోనూ ఆ గురువుని మళ్ళీ శరణు వేడాడు.
ముఖ్యంగా శుక్రాచార్యుణ్ణి కాక ఆ భృగువంశ బ్రాహ్మణుల్ని అందరినీ శరణు వేడాడు. వేడి బలిచక్రవర్తి గారు వాళ్ళకి శిష్యుడయ్యాడు. మళ్ళీను శిష్యుడిగా తనను తాను నివేదించుకున్నాడు. బలిచక్రవర్తి గట్టివాడు, మహాత్మ, గొప్పవాడు. అందువల్ల అర్థ నివేదనేన వాళ్ళకు కావలసినవన్నీ సమకూర్చి చివరికి తనను తాను కూడా వాళ్ళకి సమర్పించుకుని గురువుల ముందు వినయంగా ఉండి వాళ్ళ కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను మళ్ళీ గట్టెక్కించండి అని ప్రార్థించాడు. పరాజిత శ్రీరసుభిశ్చహాపిత హీంద్రేణ రాజన్ భృగుభిः సజీవిత సర్వాత్మనా తానభజద్ భృగూన్ బలి శిష్యో మహాత్మార్థ నివేదనేన. తం బ్రాహ్మణా భృగవః ప్రీయమాణాః అయాజయన్ విశ్వజితాత్రిణాకం జిగీషమాణం విధినాభిషిచ్య మహాభిషేకేణ మహానుభావాః. తం ఆ బలిచక్రవర్తిని బ్రాహ్మణాః భృగవః భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణులు ప్రియమాణాః చాలా సంతోషంతో అయాజయన్ విశ్వజితాత్రిణాకం విశ్వజిత్ అనేటువంటి ఓ మహాయాగం చేయించారు. బలిచక్రవర్తితో ఓ పెద్ద యాగాన్ని చేయించారు. విశ్వజిత్ అని దానికి పేరు. మొత్తం ప్రపంచాన్నే గెలిపించగలిగిన సత్తాన్ని తెచ్చిపెట్టే యాగం అది. ఆ యాగం చేయించారు. యాగం చేయించి ఏం గెలవదలుచుకున్నావు నువ్వు అని అడిగారు. అడిగితే నన్ను దేవతలు మోసం చేశారు కాబట్టి పర్వాలేదు చెప్పుకోవచ్చు, దేవతల ద్వారా నేను మోసపోయాను కాబట్టి అనైనా నేను దేవతలు ఉండే స్వర్గాన్ని గెలవాలి అని ఇతను అన్నాడు. దాంతో త్రిణాకం జిగీషమాణం, నువ్వు స్వర్గాన్ని గెలవాలనుకుంటున్నావు కదా, నీకో విధానం మేము చెప్తాము అని చెప్పి ఎక్కడో ఋగ్వేదంలో బ్రాహ్మణంలో రహస్యంగా ఒక అభిషేక విధానం ఉంది. ఆ అభిషేక విధానంతో నిన్ను అభిషేకిస్తాము, నీకు అభిషేకం చేస్తాము, నువ్వు తప్పకుండా గెలుస్తావు అని చెప్పారు. విధినా అభిషిచ్య మహాభిషేకేణ. ఆ విధానంలో ఏ రాజ్యాన్ని అయితే ఇతను గెలవాలో ఆ రాజ్యానికి రాజుగా ముందే మంత్రాలతో వీళ్ళు ప్రకటించి అభిషేకం చేసేస్తారు. పట్టాభిషేకం ముందే చేసేస్తారు. ముందే చేసి నువ్వు రాజువి, నీ రాజ్యాన్ని గెలుచుకో అని చెప్పి పంపిస్తారు. అది విధానం. ఆ విధానంతో ముందే అభిషేకం చేసేశారు. అభిషేకం చేసిన ఆ బ్రాహ్మణులు నువ్వు ధైర్యంగా యుద్ధానికి వెళ్ళు అని పంపించారు. మహానుభావాః, వాళ్ళేం తక్కువ ప్రభావం ఉన్నవాళ్ళు కారు. శుక్రాచార్యుడు తక్కువ ప్రభావం ఉన్నవాడు కాడు. మిగతా భృగువంశ బ్రాహ్మణులేమి తక్కువ వాళ్ళు కారు, గట్టివాళ్ళు. వాళ్ళందరూ ఈ విశ్వజిద్యాగం చేయించి అతనికి ముందే అభిషేకం చేసేసి ఋగ్వేద బ్రాహ్మణంలో ఉన్న విధానం ప్రకారం అభిషేకం చేసేసి నువ్వు ఇంకా గెలుస్తావు పో అని పంపించారు. తం బ్రాహ్మణా భృగవః ప్రీయమాణాః అయాజయన్ విశ్వజితా త్రిణాకం జిగీషమాణం విధినాభిషిచ్య మహాభిషేకేణ మహానుభావాః. వట్టి నువ్వు గెలుస్తావు పో అని పంపించేయలేదు భుజం తట్టి. తతో రథః కాంచన పట్టబద్ధో పట్టనద్ధో హయాశ్చ హర్యశ్వతురంగవర్ణాః ధ్వజశ్చ సింహేన విరాజమానో హుతాశనాదాస హవిర్భిరిష్టాత్. అగ్నిదేవుడికి తృప్తికరంగా హవిస్సులనిచ్చారు ఆ భృగువంశ బ్రాహ్మణులు. ఆ అగ్నిదేవుడు తృప్తి పడిపోయి వీళ్ళు చెప్పిన విధానం ప్రకారం ఈ బలిచక్రవర్తి గారికి ఒక మంచి రథాన్ని ఇచ్చాడు. తతః ఆ తర్వాత కాంచన పట్టనద్ధ, ఓ బంగారు వర్ణంతో పైకప్పు చేసినటువంటి మంచి రథం ఒకటి అగ్నిదేవుడి దగ్గర నుంచి వచ్చింది. హయాశ్చ హర్యశ్వ తురంగ వర్ణాః, ఆ రథానికి పూంచిన గుర్రాలు సాక్షాత్తు ఇంద్రుడి రథానికి పూంచిన గుర్రాలు ఏ రంగుల్లో ఉంటాయో ఆ రంగుల్లో ఉన్నాయి. ఆయనకి ఎన్ని గుర్రాలు ఉంటాయో అన్ని గుర్రాల రథం ఇది. ఆయన గుర్రాలు ఏ రంగుల్లో ఉంటాయో ఆ రంగులతోనే ఈయన గుర్రాలు కూడా ఉన్నాయి. అలా యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ తెచ్చిపెట్టారు. ధ్వజం, ఓ మంచి ధ్వజం కూడా రథం మీద కట్టించారు. అది సింహేన విరాజమానః, ఇంకా గెలవటమే, గెలుపుకి చిహ్నమైన సింహాన్నే ధ్వజంగా పెట్టుకుని ముందుకు వెళ్ళటమే అన్నట్లుగా ధ్వజశ్చ సింహేన విరాజమానః, ఓ సింహధ్వజాన్ని ఈయనకి అందించాడు అగ్ని. హుతాశనాదాస హవిర్భిరిష్టాత్, ఈ బ్రాహ్మణోత్తములు ఈ భృగువంశ బ్రాహ్మణులు
అగ్నికి కావలసిన హవిస్సులను సమర్పించేసరికి అగ్ని చాలా సంతృప్తి పడిపోయి ఈయనకి గెలుపు గుర్రాలతో కూడిన గెలుపు రథాన్ని ఒకదాన్ని ఇచ్చాడు. తతో రథ కాంచనపట్టనద్ధ హయాశ్చ హరియశ్వ తురంగవర్ణా ధ్వజశ్చ సింహేన విరాజమాన హుతాశనా దాస హవిర్భిరిష్టాత్. ధనుశ్చ దివ్యం పురటోపనద్ధం తుణావరిక్తౌ కవచం చ దివ్యం పితామహస్తస్య దదౌ చ మాలామమ్లాన పుష్పాంజలజంచ శుక్రః. అగ్నిరథం మాత్రమే ఇచ్చి ఊరుకోలేదు, ధనుశ్చ దివ్యం, బ్రహ్మాండమైన అలౌకికమైన దేవతలతో పోరాడగలిగినటువంటి పెద్ద ధనుస్సునిచ్చాడు. అది పురటోపనద్ధం, మొత్తం బంగారంతో తాపడం చేసి ఉంది. బంగారు రంగుతో ధగధగలాడిపోయే బ్రహ్మాండమైన ధనుస్సునిచ్చాడు. తుణావరిక్తౌ, మంచి 2 అమ్ముల పొదులు ఇచ్చాడు. ఎలాంటి అమ్ముల పొదులు? అక్షయంగా ఉండేవి. బాణం తీస్తే మళ్ళీ అందులో కొత్త బాణం పుట్టినట్టు అయిపోతుంది, అంతే తప్ప ఎప్పటికీ అది ఖాళీ అవ్వదు. అలాంటి అమ్ముల పొదులు 1 కాక 2 ఇచ్చాడు. తుణావరిక్తౌ. ఇది కాక కవచంచ దివ్యం, దివ్యమైన కవచాన్ని ఇచ్చాడు. ఎవరూ పగలగొట్టలేని కవచం ఇచ్చాడు. ఎవరూ పగలగొట్టలేరు, నీ మీద ఎవరు దాడి చేయలేరు అన్నట్లుగా కవచం ఇచ్చాడు. నువ్వు అందరి మీద దాడి చేయగలవు అన్నట్లుగా మంచి ధనుస్సు, దానికి తోడు అక్షయంగా వచ్చేటువంటి తూణీరాలను ఇచ్చాడు. 2 అమ్ముల పొదులనిచ్చాడు. నువ్వు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, స్వర్గానికైనా ఎగిరిపోవచ్చు అన్నట్లుగా మంచి రథాన్ని ఇచ్చాడు. అగ్నికి కనుక తృప్తి కలిగిస్తే ఆయన ఇవ్వలేనిది అంటూ లేనే లేదు. అందులోనూ బ్రాహ్మణ ముఖంగా చేసినటువంటి యాగానికి ఫలితాన్ని గురించి చెప్పుకోనక్కర్లేదు. ఈ లోపల ఈ బలిచక్రవర్తి గారి పితామహుడు ప్రహ్లాదుడు దిగాడు. ఆయన దిగి ఆయన ఏంటి యజ్ఞాలు యాగాలు హడావిడేంటి అని అడిగాడు. అడిగితే బలిచక్రవర్తి గారు చెప్పాడు, ఏమండి దేవతల మీదకి దండెత్తుతున్నానండి అని. మంచిదని చెప్పాడు ప్రహ్లాదుడు. చాలా మంచిది, మనం రాజులము, మనము పాలకులమే, మనకి ఈగోస్ ఉంటాయి, మనకి ప్రెస్టీజులు ఉంటాయి. ఒకసారి ఓడిపోతే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, ధర్మ మార్గంలో వెళ్ళాలి, న్యాయ మార్గంలో వెళ్ళాలి, సరి అయిన మార్గంలో వెళ్ళాలి, అంతే తప్ప దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు అనే నియమం మనకేమీ లేదు. కాబట్టి మనం యుద్ధానికి వెళ్ళొచ్చు, నీ యుద్ధ సంకల్పం అనేది మంచిదే అని చెప్పి నీకు గెలుపుకి సూచనగా నేను ఒక మాల వేసేస్తున్నాను, ఇప్పుడే నువ్వు గెలిచావు అని నీకు మాల వేసేస్తున్నాను అని చెప్పి పితామహస్తస్య దదౌచ మాలాం అమ్లాన పుష్పం, ఓ మాల వేసేశాడు. మెడలో ఓ పూమాల వేసేశాడు. ఆ పూమాలలో విశేషం ఏంటంటే అవి ఎప్పటికీ అందులో ఉండే పూలు వాడిపోవు, వాడిపోని పూలతో ఉండేటువంటి మాల. ఆ మాలను వేశాడు. నువ్వెప్పటికీ ఓడిపోవురా అబ్బాయి, ఇక మీద నీకు ఓటమి అనేది లేదు అని తాతగారు ప్రహ్లాదునంతటి వాడు వచ్చి ఆశీర్వదించేశాడు. గురువుగారు శుక్రాచార్యుడు ఇంకా సంతోషించాడు. ఇంకా సంతోషించి తస్య దదౌ జలజంచ శుక్రః, ఓ శుక్రాచార్యుడు బ్రహ్మాండమైన శంఖాన్ని ఇచ్చాడు. వెళ్ళు ఈ శంఖం పూరించు, శుక్రాచార్యుడు శిష్యుడు బలిచక్రవర్తి గారు వచ్చాడు అని అందరికీ తెలిసేటట్లు చెయ్యి అని దేవతల గుండెల్లో గుబులు పిట్టించే శబ్దాన్ని చేసేటువంటి ఒక పెద్ద శంఖాన్ని ఇచ్చాడు. వెళ్ళి యుద్ధానికి వెళ్ళు అని. ధనుశ్చ దివ్యం పురటోపనద్ధం తూణావరిక్తౌ కవచంచ దివ్యం పితామహస్తస్య దదౌ చ మాలాం అమ్లాన పుష్పాం జలజంచ శుక్రః. ఏవం స విప్రార్జిత యోధనార్థః తైః కల్పితః స్వస్తికయనోథ విప్రాన్ ప్రదక్షిణీకృత్య కృత ప్రణామః ప్రహ్లాదమామంత్ర్య నమశ్చకార. ఏవం ఈ రకంగా సహా విప్రార్జిత యోధనార్థః, బ్రాహ్మణులు అగ్నిముఖంగా కొంత, తమంతట తాము కొంత ఈ యుద్ధానికి కావలసిన సామగ్రి మొత్తాన్ని సమకూర్చిన తర్వాత ఆ సామగ్రిని మొత్తాన్ని తీసుకుని, యుద్ధ సామగ్రిని తీసుకుని, యుద్ధానికి సిద్ధము, నీకు అసలు పట్టాభిషేకం చేశాము, మీ తాతగారైతే నీ మెళ్ళో మాల కూడా వేసేశాడు, ఈ శుక్రాచార్యుల వారు ఇచ్చిన శంఖాన్ని తీసుకుని నువ్వు వెళ్ళి పూరించి వాళ్ళ మీద గెలుపు సాధించటమే అని బ్రాహ్మణులందరూ ఏకకాలంలో స్వస్త్యయనం చేశారు. నీకు మంగళం జరుగుగాక, నీకు తిరుగులేని విజయం లభించుగాక అని అందరూ కలిసి ఆయనకి స్వస్తి వాక్యాలు పలికారు. తైఃకల్పిత స్వస్త్యయన. ఇంత వాళ్ళు చేస్తే బలిచక్రవర్తి గారు అంతకంటే వినయంగా అథ విప్రాన్ ప్రదక్షిణీకృత్య,
బ్రాహ్మణులందరికీ ప్రదక్షిణం చేసి కృత ప్రణామ వాళ్ళందరికీ నమస్కారాలు చేసి ప్రహ్లాదం ఆమంత్రియ, తాతగారు ప్రహ్లాదుడు వచ్చాడు కదా, ఆయన దగ్గరికి మరోసారి వెళ్ళి, తాతగారు నేను వెళ్ళి దేవతల మీదకి యుద్ధం ప్రకటిస్తానండి, దేవతల మీద యుద్ధం చేస్తానండి, గెలిచేట్టు ఆశీర్వదించండి అని ఆయనకి నమస్కరించి, ప్రహ్లాదం ఆమంత్రియ నమశ్చకార నమస్కరించి నాకు విజయం కలిగేటట్టు ఆశీర్వదించండి అని ప్రార్థించాడు. ప్రహ్లాదుడు దానికి సరైన ఇందాకే అన్నాడు కదా, వెళ్ళిరా నాన్న, ఇక మీద నువ్వు ఓడిపోవురా అబ్బాయి అని చెప్పేశాడు. ఏవం స విప్రార్జిత యోధనార్థ తైఃకల్పిత స్వస్త్యజనోథ విప్రాన్ ప్రదక్షిణీకృత్య కృతప్రణామ ప్రహ్లాదం ఆమంత్రియ నమశ్చకార. అథారుహ్య రథం దివ్యం భృగుదత్తం మహారథ సుస్రగ్ధరోథ సన్నహ్య ధన్వీ ఖడ్గీ ధృతేషుధి. అథ ఈ నమస్కార కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఆరుహ్య రథం దివ్యం, అగ్ని ఇచ్చినటువంటి ఆ దివ్యమైన రథాన్ని ఎక్కాడు. భృగుదత్తం, అగ్ని ఇచ్చింది కాదు, భృగువు గారే ఇచ్చాడు. ఎందుకంటే భృగువు గారు యజ్ఞం చేస్తే వచ్చిన రథం కదా అది, కాబట్టి భృగురథం, భృగుదత్తం. అయితే ఆ రథం ఎక్కడానికి కావలసిన యోగ్యత అయితే బలిచక్రవర్తి దగ్గర ఉంది. మహారథ, మంచి వీరుడు ఇతను. సుస్రగ్ధర, తాతగారిచ్చిన మంచి మాలని, ఎప్పటికీ వాడిపోని పూలున్న మాలను వేసుకున్నాడు. వేసుకుని సన్నహ్య, అథ సన్నహ్య, యుద్ధానికి కావలసిన సన్నాహాలన్నీ చేసుకున్నాడు. ఆయన ఒక్కడే వెళ్ళి చేసుకోలేడు కదా, ఇదేం పేరంటం కాదు కదా ఒక్కడే వెళ్ళటానికి. సేనా నాయకులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎక్కడ ఎవరెవరు ఉండాలి, వ్యూహాలు ఏంటి అనే సన్నాహాలన్నీ చేసుకున్నాడు. చేసుకుని ధన్వి, అగ్నిగారిచ్చిన ఆ మంచి ధనుస్సు ఉంది కదా, దాన్ని చేత్తో పుచ్చుకున్నాడు. ఖడ్గి, ఇది కాక ఒక ఖడ్గం ఎవరో ఇచ్చినట్టున్నారు, లేదా ఈయన దగ్గరే ఉందేమో, ఆ ఖడ్గాన్ని కూడా తీసుకున్నాడు. ధృతేషుధి, అగ్నిగారిచ్చిన 2 అక్షయ తూణీరాలని వాటిని కూడా తీసుకున్నాడు. తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. అథారుహ్య రథం దివ్యం భృగుదత్తం మహారథ సుస్రగ్ధరోథ సన్నహ్య ధన్వీ ఖడ్గీ ధృతేషుధి. హేమాంగదలసద్బాహు స్ఫురన్ మకరకుండల రరాజ రథమారూఢ ధిష్ణ్యస్థ ఇవ హవ్యవాట్. వెళ్ళేటప్పుడు తక్కువగా ఏం వెళ్ళలా, మంచి మేకప్తో వెళ్ళాడు. హేమాంగద లసద్బాహు, చేతులకి బ్రహ్మాండంగా బంగారంతో చేసిన అంగదాలు అనేటువంటి ఆభరణాలను పెట్టుకున్నాడు. స్ఫురన్ మకర కుండల, చెవులకి మకరం అంటే మొసలి ఆకారంలో ఉండేటువంటి కుండలాలను పెట్టుకున్నాడు. పెద్ద పెద్ద యజ్ఞాలు చేసిన వాళ్ళు పెట్టుకోవలసిన కుండలాలు అవి. ఇది బాగుంది కదా, డిజైన్ బాగుంటుంది కదా అని ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోకూడదు. యజ్ఞాలు చేసిన వాళ్ళు మాత్రమే, మహానుభావులు మాత్రమే పెట్టుకోవాలి. ఈయన రాక్షసుడైనా యజ్ఞం చేశాడు కదా, అందువల్ల స్ఫురన్ మకర కుండల, మంచి మకర కుండలాలని బాగా అందంగా కనిపించేటట్లు తయారు చేయించుకుని అవి పెట్టుకున్నాడు. చూస్తేనే, ఈ మకర కుండలాలను చూస్తేనే ఎదుటి వాళ్ళకి సందేహం రావాలి, ఏమి యజ్ఞాలు చేశాడో, ఎన్ని యజ్ఞాలు చేశాడో, ఇంత మనం పోటీ పడగలమో లేదో అని సందేహం రావాలి. అలాంటి మకర కుండలాలను ధరించాడు. అలా ధరించి మంచి బంగారం అంతా ఒళ్ళంతా దిగేసుకుని రథమారూఢ, రథం ఎక్కాడు. రథం ఎక్కితే ధిష్ణ్యస్థ ఇవ హవ్యవాట్, అగ్నిగుండంలో ధగ మండుతున్నటువంటి అగ్ని ఎలాగైతే వెలుగుతూ ఉంటాడో అలా రరాజ, అలా వెలుగొందిపోయాడు. ఆయన ఎక్కిన ఈ రథం ఉంది కదా, ఆ రథమే అగ్నిగుండంలా ఉంది. అగ్నే ఇచ్చింది కదా, కాబట్టి అగ్నిగుండంలా ఉంది. ఆ అగ్నిగుండంలో ఆ రథంలో ఈయన నుంచునేసరికి అగ్నిగుండంలో అగ్నిలాగా ఉన్నాడు. అంత అందంగా ప్రకాశిస్తూ యుద్ధానికి బయలుదేరాడు. మనం అనుకున్నట్టు పేరంటానికి బయలుదేరినట్టే అందంగా తయారై బయలుదేరాడు, కానీ యుద్ధానికే బయలుదేరాడు. హేమాంగదల సద్బాహు స్ఫురన్ మకరకుండల రరాజ రథమారూఢ ధిష్ణ్యస్థ ఇవ హవ్యవాట్. తుల్యైశ్వర్య బలశ్రీభి స్వయూథైర్దైత్యయూథపై పిబద్భిరివ ఖం దృగ్భి దహద్భి పరిధీనివ. ఒంటరిగా బయలుదేరలేడు కదా, ఒంటరిగా బయలుదేరలేదు. తుల్యైశ్వర్య బలశ్రీభి, ఈయన బలిచక్రవర్తి గారు ఎప్పుడైతే ఈ భార్గవుల్ని పట్టుకుని, శుక్రాచార్యుడు మొదలైన వాళ్ళని పట్టుకుని యజ్ఞాలు చేసేశాడో, ఎప్పుడైతే వాళ్ళని పట్టుకుని వాళ్ళ ద్వారా బలాన్ని సంపాదించాడో, మిగతా రాక్షసులందరూ కూడా అదే దారిలో ప్రయాణించారు. యథారాజా తథా ప్రజా కదా, రాజుగారు పాలకులు సవ్యమైన దారిలో నడిస్తే మిగతా వాళ్ళందరూ కూడా సవ్యమైన దారిలోనే నడుస్తారు.
బలిచక్రవర్తి గారు సవ్యమైన దారిలో ధర్మ మార్గంలో నడిచేసరికి మిగతా రాక్షసులందరూ కూడా తాత్కాలికంగానైనా సవ్యమైన దారిలో నడిచేసరికి వాళ్ళకి కూడా బలిచక్రవర్తి గారికి వచ్చినంత సామర్థ్యం వచ్చింది, బలిచక్రవర్తి గారికి వచ్చినంత బలం వచ్చింది, బలిచక్రవర్తి గారికి వచ్చినంత సంపదలు కూడా వచ్చినాయి, సమకూరినాయి. దాంతో తుల్య ఐశ్వర్య బల శ్రీభి స్వయూథై. కానీ ఎవ్వరూ బలిచక్రవర్తి గారిని నాయకుడుగా ఒప్పుకోకుండా మాత్రం లేరు. బలిచక్రవర్తే మన నాయకుడు అని అందరూ ఉన్నారు. అలాంటి స్వయూథై దైత్యయూథపై, దైత్య రాక్షసుల సేనానాయకులు వాళ్ళ సేనలను కూడా తీసుకుని బలిచక్రవర్తి గారి వెంట కదిలి వాళ్ళు కూడా బయలుదేరారు. వాళ్ళందరితో కలిసి బలిచక్రవర్తి గారు నడిచాడు. వాళ్ళు రాక్షసులు ఈసారి మామూలుగా లేరు, అసలే ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. అందుకని పిబద్భిరివ ఖం దృగ్భి, వాళ్ళ చూపులతోనే ఆకాశాన్ని తాగేసేట్లున్నారు. దృగ్భి, వాళ్ళ చూపులే ఆకాశాన్ని తాగేసేట్టున్నాయి. దహద్భే పరిధీనివ, వాళ్ళ చూపులతోనే దిక్కుల్ని కాల్చేసేట్టున్నారు. అంత కోపంగా ఉన్నారు. అంత కోపంగా బలిచక్రవర్తి గారి నాయకత్వాన్ని ఒప్పుకుని ఆయనతో సమానమైన ఐశ్వర్య బల శ్రీలతో ఆయన వెంట నడిచారు యుద్ధానికి. తుల్యైశ్వర్య బలశ్రీభి స్వయూథైర్దైత్యయూథపై పిబద్భిరివ ఖం దృగ్భి దహద్భి పరిధీనివ. వృతో వికర్షీన్ మహతీం ఆసురీం ధ్వజినీం విభు యయా వింద్రపురీం స్వృద్ధాం కంపయన్నివ రోదసి. వృత, వీళ్ళందరూ వెంటొచ్చారు. వికర్షన్ మహతీం ఆసురీం ధ్వజినీం, ఇంత పెద్ద రాక్షస సేన, ఈ రాక్షస సేనకి నాయకుడిగా ఉండటం అంటే సాధ్యమయ్యే పని కాదు. అసలే మిలిటరీ అనేది సరిగ్గా మాట వినదు, అందులోనూ రాక్షసుల సైన్యం ఇది, అస్సలు మాట వినదు. అలాంటి రాక్షసుల సైన్యాన్నే మాట వినిపించేంత సామర్థ్యంతో బలిచక్రవర్తి గారు ఉండి, బలిచక్రవర్తి గారు ఆయన కింద మిగతా రాక్షస నాయకులు, ఆయన కింద మిగతా సైన్యం, వాళ్ళ కింద మిగతా సైన్యం అంతాను అన్నట్లుగా ఇంత సేనల్ని లాక్కుని విభు సమర్థుడైనటువంటి ఆ బలిచక్రవర్తి గారు యయా వింద్రపురి, సాక్షాత్తుగా అమరావతి మీద దండెత్తాడు. అమరావతి అంటే పైనుండే అమరావతి, దాని మీద దండెత్తాడు. స్వృద్ధాం అమరావతి బాగా సమృద్ధమైనటువంటి దేవనగరి. అలాంటి అమరావతి మీదకి కంపయన్నివ రోదసి, మొత్తం భూమి ఆకాశం రెండు బద్దలు కొట్టేస్తున్నారేమో అన్నట్లుగా గడగడలాడిస్తూ దాని మీదకి దండెత్తాడు. వృతో వికర్షన్ మహతీం ఆసురీం ధ్వజినీం విభు యయా వింద్రపురీం స్వృద్ధాం కంపయన్నివ రోదసి. ఇది బలిచక్రవర్తి గారి యుద్ధ ప్రస్తావన, యుద్ధానికి ముట్టడి చేసినటువంటి విధానం అని ఇంతవరకు అయింది. ఈ ఇంద్రుడి అమరావతి దేవతల అమృతం తాగి మళ్ళీ స్వర్గానికి చేరిన తర్వాత ఇంకా బాగా పెరిగింది. దేవతలు అమృతం తాగి కొంచెం గర్వంగా ఉన్న కారణంగా ఇంకా అందంగా అలంకరించబడి సౌకర్యంగా కూడా తయారైంది. ఈ స్వర్గాన్ని ముట్టడించడానికి బలిచక్రవర్తి గారు వచ్చారు. ఆ స్వర్గం అనేది ఎలా ఉంటుంది, స్వర్గం అనే మాట వచ్చింది కాబట్టి స్వర్గం అనేది ఎలా ఉంటుంది, అందులో సుఖాలు ఎలా ఉంటాయి, అందులో అందాలు ఎలా ఉంటాయి అని పైకైనా ఒకసారి చెప్పుకోవాలి అని శ్రీశుకుల వారు సుమారుగా 11 శ్లోకాల్లో స్వర్గ నగర వర్ణనాన్ని చేస్తున్నారు. అమరావతి నగర వర్ణనాన్ని, స్వర్గ వర్ణనాన్ని చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధోత్సాహం కాసేపు పక్కన పెట్టుకోవాలి, మనము పెట్టుకుని కాసేపు స్వర్గము, దాని సుఖాలు, అందులో ఉండే విశేషాలు పైన చూచాయిగా తెలుసుకోవాలి. ఆ స్వర్గం ఎలా ఉంది? రమ్యాముపవనోద్యానై శ్రీమద్భిర్నందనాదిభి కూజద్విహంగమిథునై గాయన్మత్త మధువ్రతై. బయట ఏ యుద్ధ వాతావరణం వచ్చేంత వరకు అసలు స్వర్గం అనేది దీంతో సంబంధం లేకుండా ఉంది. ఆ అమరావతి ఇంద్రుడి పురి రమ్యాం, చాలా అందమైన నగరం. దేంతో అందమైన నగరం? ఉపవనోద్యానై, ఉపవనాలు ఉద్యానవనాలు రెండూ కూడా దీంట్లో చాలా ఉన్నాయి. ఉపవనాలు అంటే ఏ భవనానికి ఆ భవనానికి ఉండేటువంటి చిన్న చిన్నవి, మనం ఇంట్లో పెంచుకునేటువంటి చెట్టు చేమ లాంటివి. ఉద్యానవనాలు అంటే అక్కడక్కడ ఆయా కాలనీల్లో ఉండేటువంటి పార్కులు. ఈ రెండూ కూడా చాలా అందమైనవి ఆ స్వర్గంలో ఉన్నాయి. లేదంటే ఉపవనాలు అంటే
పళ్ళ చెట్లు ప్రధానంగా ఉండేటువంటి వనాలు అనుకుంటే, ఉద్యానవనాలు అంటే పూల చెట్లు ప్రధానంగా ఉండే వనాలు అనుకుంటే, ఈ 2 రకాల వనాలు కూడా స్వర్గంలో సమృద్ధిగా ఉన్నాయి. అన్నీ శ్రీమద్భి చాలా అందంగా అమరి ఉన్నాయి. నందనాదిభి అందులో మనకు తెలిసిన నందనవనం ప్రధానమైన వనం, మిగతా అలాంటివి చాలా చాలా వనాలు ఉన్నాయి. వాటిల్లో కూజద్విహంగ మిథునై అక్కడక్కడ జంట పక్షి జంటలు చేరి అందంగా కూస్తున్నాయి. గాయన్ మత్త మధువ్రతై బాగా పూలు సమృద్ధిగా ఉన్నాయి కదా, ఆ పూల మీద ఉండేటువంటి మకరందాన్ని తాగి అక్కడ ఉండే తుమ్మెదలన్నీ మత్తుగా పాడుతున్నాయి. అలాంటి పాటలతో పక్షుల కేకలతో ఈ ఉద్యానవనాలు పళ్ళ చెట్లున్నవి పూల చెట్లున్నవి అందంగా అమరి ఉన్నాయి. రమ్యాముపవనోద్యానై శ్రీమద్భిర్నందనాదిభి కూజద్విహంగమిథునై గాయన్ మత్త మధువ్రతై ప్రవాళఫల పుష్పోరు భార శాఖామరద్రుమై హంస సారస చక్రాహ్వ కారండవ కులాకులా నలిన్యో యత్ర క్రీడంతి ప్రమదాసురసేవితా. ఈ ఉద్యానవనాల్లో ఉండేటువంటి చెట్లు ప్రవాళ చిన్న చిన్న చిగురుటాకులు, ఫలాలు పళ్ళు, పుష్పాలు కలిగినటువంటి ఉరుభార చాలా బరువు ఎక్కువైపోయి వంగిపోయి ఉన్న శాఖ కొమ్మలు కలిగిన అమరద్రుమాలు, దేవతలకు మాత్రమే ప్రత్యేకించినటువంటి చెట్లు. అలాంటి చెట్లతో ఈ ఉద్యానవనాలన్నీ నిండి ఉన్నాయి. ఈ ఉద్యానవనాల్లో అక్కడక్కడ చిన్న చిన్న సరస్సులు ఉన్నాయి. ఆ సరస్సుల్లో హంస సారస చక్రాహ్వ కారండవ కులాకులాహ, హంసలు, సారస పక్షులు, అలాగే చక్రవాకాలు, కారండవాలు, ఇలాంటివి ఎన్నెన్నో పక్షుజాతులన్నీ ఆ సరస్సుల చుట్టూ చేరి హడావిడి చేసేస్తున్నాయి. నీళ్లు దొరికితే పక్షులు ఊరుకుంటాయా? లనిన్య అక్కడక్కడ చిన్న చిన్న పారే సెలయేళ్ళు, అక్కడక్కడ చిన్న చిన్న చెరువులు, ఇవన్నీ కూడా అక్కడున్నాయి. ఎత్ర క్రీడంతి అక్కడికి వచ్చి ఆ పారే సెలయేళ్లలోనూ ఆ చిన్న చిన్న చెరువుల్లోనూ చిన్న చిన్న హరదాల్లోనూ ప్రమదాహ దేవతాస్త్రీలు వీళ్ళు అప్సరసలు కారు, దేవతాస్త్రీలు సురసేవితాహ వాళ్ళ కింద ఉండేటువంటి దేవతలు సేవలు చేస్తూ ఉంటే ఆ సేవలతో వచ్చి ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆడుకోవడానికి కూడా కొంతమంది సేవకులు వస్తారు. వాళ్ళు బాల్ విసిరేస్తే తీసుకురావడానికి కొంతమంది సేవకులు వస్తారు, మళ్ళీ చేతిలో పెడతారన్నమాట. మళ్ళీ విసిరేస్తే మళ్ళీ తీసుకొచ్చి పెడతారు. అలాంటి సేవకులతో కూడినటువంటి ఎంతో పుణ్యం చేసుకుని స్వర్గానికి చేరిన సురస్త్రీలు అక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ప్రవాళఫల పుష్పోరు భార శాఖామరద్రుమై హంస సారస చక్రాహ్వ కారండవ కులాకులా నలిన్యో యత్ర క్రీడంతి ప్రమదాసురసేవితా. ఆకాశగంగయా దేవ్యా వృతాం పరిఖభూతయా ప్రాకారేణ అగ్నివర్ణేన సాట్టాలేన ఉన్నతేన చ. ఈ అమరావతి నగరం చుట్టూ ఆకాశగంగ ఇలా చుట్టూ పారుతోంది. ఆకాశగంగయా దేవ్యా, ఆకాశగంగ మనకి తెలిసింది కదా, చాలా ప్రకాశవంతంగా ఉండేటువంటి నది. ఆవిడ ఒక అగడతలాగా స్వర్గానికి పనిచేస్తోంది. అగడతలాగా ఈ అమరావతి చుట్టూ పారుతోంది. వృతాం చుట్టూ ఉన్నటువంటి ఆకాశగంగతో చాలా పవిత్రంగాను, అలాగే చల్లగాను, అలాగే సేఫ్గాను ఈ అమరావతి ఉంది. ఈ ఆకాశగంగను దాటిన తర్వాత చుట్టూ ప్రాకారం కట్టారు, పెద్ద ప్రాకారం కట్టారు. ఆ ప్రాకారం అగ్నివర్ణేన బంగారంతో తాపడం చేసి పెట్టారు. దాంతో అగ్ని ఏమైనా ధగధగా మండుతోందా, భగభగా మండుతోందా అని సందేహం కలిగేటట్లుంది. సాట్టాలేన ఆ ప్రాకారం మీద అక్కడక్కడ చిన్న చిన్న బురుజుల్లాగా కట్టారు. అక్కడి నుంచి బాణాలు దాక్కుని వేసేటట్లుగా పెట్టారు సేఫ్టీ కోసమని. సాట్టాలేన ఉన్నతేనచ, ఆ ప్రాకారాన్ని ఎక్కడం ఎవరి వల్ల సాధ్యం కాదు, అంత ఎత్తులో కట్టారు. ఏదో ధర్మం చేసుకుంటే కానీ, పుణ్యం చేసుకుంటే కానీ, వేద విహితమైన మార్గంలో జీవితాన్ని సాగిస్తే కానీ అక్కడికి ఎవరూ చేరలేరు, ఆక్రమించైతే ఎవరూ వెళ్ళలేరు అన్నట్లుగా పెద్ద ప్రాకారం కట్టారు. ఆకాశగంగయాదేవ్యా వృతాం పరిఖభూతయా ప్రాకారేణ అగ్నివర్ణేన సాట్టాలేన ఉన్నతేన చ. రుక్మపట్ట కపాటైశ్చ ద్వారై స్ఫటికగోపురై జుష్టాం విభక్త ప్రపథాం విశ్వకర్మ వినిర్మితాం. ఇది కాక దానికి అక్కడక్కడ ద్వారాలున్నాయి. ఆ ద్వారాలకి పెద్ద పెద్ద తలుపులు పెట్టారు. ఆ తలుపులకి గడియలు ఉంటాయి కదా,
ఆ గడియల మీద కూడా బంగారు తాపడం చేశారు. రుక్మ పట్ట కపాటైశ్చ ద్వారై, ద్వారాలు బంగారాలవే, చివరికి గడియల్ని కూడా వదిలిపెట్టలేదు, గడియల మీద కూడా బంగారు తాపడం చేసేశారు. స్ఫటిక గోపురై, అక్కడక్కడ ద్వారాల మీద అక్కడక్కడ ఉండేటువంటి గోపురాలన్నీ స్ఫటికాలతో ఈ బంగారు వర్ణమంతా దాని మీద ప్రతిబింబించేలాగా అందంగా ఏర్పాటు చేశారు. అలాంటి స్ఫటిక గోపురాలతో కూడి ఉంది ఈ స్వర్గ నగరి. విభక్త ప్రపథాం, అది అన్ప్లాన్డ్గా ఎలా పడితే అలా ఎవడు పడితే వాడు భూమిని ఆక్రమించేసి ఇటుదారేసి అటుదారేసి అడ్డదిడ్డంగా రోడ్లుండి పైనుంచి చూస్తే అసహ్యంగా ఉండేటట్లు చేయలేదు. విశ్వకర్మ గారు చాలా ప్లాన్ చేసి, దేవతల ఆర్కిటెక్ట్ కదా ఆయన ప్లాన్ చేసి విభక్త ప్రపథాం, ప్రతి దారి ఓ పెద్ద మహాదారి, దానికి చిన్న చిన్న దారులు అంతా పక్కాగా కనిపించేటట్లు నిర్మించి పెట్టాడు. అలాంటి నగరం అది. విశ్వకర్మ వినిర్మిత, విశ్వకర్మ గారు చాలా శ్రద్ధగా నిర్మాణం చేసిన నగరం అది. అలాంటి నగరానికి బలిచక్రవర్తి గారు వెళ్ళాడు. రుక్మపట్ట కపాటైశ్చ ద్వారై స్ఫటిక గోపురై జుష్టాం విభక్త ప్రపథాం విశ్వకర్మ వినిర్మితాం. సభా చత్వర రథ్యాఢ్యాం విమానైర్న్యర్బుదైర్వృతాం శృంగాటకైర్మణిమయై వజ్ర విద్రుమ వేదిభి. ఈ స్వర్గనగరంలో అమరావతిలో సభ ఎక్కడ పడితే అక్కడ నలుగురు కూర్చుని హాయిగా మాట్లాడుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. చత్వర, ఎక్కడికక్కడ చిన్న చిన్న ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. గెట్ టుగెదర్ లాగా ఎవరైనా నుంచుని మాట్లాడుకోవచ్చు, లేదా చిన్న చిన్న పార్టీస్ చేసుకోవచ్చు. అలాగే ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. రథ్యాఢ్యం, ఎన్ని రథాలు వచ్చినా సరే అడ్డం లేకుండా, ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా పెద్ద పెద్ద రాజవీధుల్ని నిర్మించి పెట్టారు. ఎందుకంటే విమానైర్న్యర్బుదైర్యుతాం, అక్కడ ఉండేటువంటి భవనాలను లెక్కించాలి అంటే 10 కోట్లు అనే సంఖ్యతో లెక్కించాలి. ఎన్ని 10 కోట్లు ఉన్నాయి అనే తీరులో లెక్కించాలి. 1, 2 ఇలా లెక్కిస్తే లెక్క సరిపోదు. 10 కోట్లు అంటే వందల సంఖ్యలో 10 కోట్ల ఇళ్ళున్నాయి. 10 కోట్లు 10 కోట్లు అని ఒక యూనిట్ తీసుకుంటే 10 కోట్ల ఇళ్ళు ఒక యూనిట్ తీసుకుంటే అలాంటి యూనిట్స్ ఎన్ని ఉన్నాయో, ఎన్ని కాలనీస్ ఉన్నాయో లెక్కలేవు. అన్ని కాలనీస్లో ఉండేటువంటి అన్ని రథాలు, అన్ని రకాల వెహికల్స్ హాయిగా వచ్చి రావడానికి పోవటానికి వీలుగా ఉండేట్టుగా పెద్ద పెద్ద రాజమార్గాలు ఉన్నాయి. శృంగాటకై, అక్కడక్కడ 4 మార్గాల కూడళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా మణిమయై, మణులతో తాపడం చేసి అందంగా కనిపించేటట్లు చేశారు. వజ్ర విద్రుమ వేదిభి, అక్కడక్కడ బస్ స్టాపుల్లో వాటిల్లో కూర్చోవటానికి వీటికి వజ్రాలతోనూ విద్రుమాలతో వైడూర్యాలతోనూ చిన్న చిన్న అరుగుల్లాగా నిర్మించారు. వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు ద్వారా మార్గాల పక్కన. సభా చత్వర రథ్యాఢ్యాం విమానైర్న్యర్బుదైర్వృతాం శృంగాటకైర్మణిమయై వజ్ర విద్రుమ వేదిభి. అదేంటి స్వర్గం గురించి చెప్తారు, ఎంతసేపు వెయిట్ చేసినా అప్సరసల గురించి చెప్పరేంటి అంటే చెప్తున్నారు. ఎత్ర నిత్య వయోరూపా శ్యామా విరజవాసస భ్రాజంతే రూపవన్నార్య హ్యర్చిర్భిరివ వన్నయ. ఉన్నారు, అప్సరసలు ఉన్నారు. ఎలాంటి వాళ్ళంటే ఎవరికి తెలియదు కూడాను. నిత్య వయోరూపా, వాళ్ళకి 16 ఏళ్ల వయసు అని ఫిక్స్ చేస్తారు. అది పెరగదు. అఫ్కోర్స్ భూమి మీద కూడా వయసు పెరగదు తొందరపడి ఆడవాళ్ళకి, కానీ అక్కడైతే నిజంగానే పెరగదు. ఎందుకంటే వాళ్ళ రూపం కూడా మారదు. ఇక్కడైతే రూపం మారిపోతూ ఉంటుంది, వయస్సు పెరగదు. అక్కడ అలా కాదు, రూపము మారదు, వయస్సు పెరగదు. నిత్య వయో రూపా, 16 అని ఫిక్స్ చేస్తే 16, అంతకు మించి పెరగదు. శ్యామాహ, అందమైన ఆడపిల్లలు. విరజవాసస, దివ్యమైన మనం ఊహించలేనంత మంచి బట్టలను కట్టుకుని తిరుగుతూ ఉంటారు. భ్రాజంతే, వెలుగొందుతూ ఉంటారు. రూపవన్నార్య, అందమైన ఈ అప్సరస స్త్రీలు తిరుగుతూ ఉంటారు. ఎలా అంటే అర్చిర్భిరివ వన్నయ, ఎక్కడెక్కడ వాళ్ళు తిరుగుతుంటే ఏమైనా చిన్న చిన్న జ్వాలలతో కూడిన చిన్న చిన్న అగ్నికణాలు ఏమన్నా తిరుగుతున్నాయా అన్నట్లుంటారు. అలా నిప్పు కణికల్లాగా కొంతమంది ఈ అప్సరస స్త్రీలు తిరుగుతూ ఉంటారు. ఎత్ర నిత్యవయోరూపా శ్యామా విరజవాసస భ్రాజంతే రూపవన్నార్యో హ్యర్చిర్భిరివ వన్నయ. సురస్త్రీకేశ విభ్రష్ట నవ సౌగంధిక స్రజాం యత్ర ఆమోదముపాదాయ మార్గ ఆవాతి మారుత. ఇక్కడ ఉండేటువంటి దేవతా స్త్రీలు వాళ్ళు నందనవనంలోనూ అక్కడ దొరికే మంచి మంచి పూలతో మాలలు కట్టుకుని ఆ మాలలు తలలో తురుముకుంటే
నడిచేటప్పుడు కానీ, లేకపోతే పరిగెత్తేటప్పుడు కానీ, ఆటలాడేటప్పుడు కానీ, వేరే ఏ కారణంతో కానీ వాళ్ళ సిగల్లో ఉండేటువంటి ఆ పూల మాలలు కింద పడితే సురస్త్రీ కేశ విభ్రష్ట నవ సౌగంధిక సృజాం, కొత్త కొత్త పూల మాలల యొక్క సుగంధం, అంటే ఆ పూలమాలలు దారులలో పడిపోతే ఆ సుగంధాన్ని తీసుకుని ఆ మార్గంలో మారుతం, అంటే గాలి ఎప్పుడూ వీస్తూ ఉంటుంది, ఎప్పుడు మంచి వాసనతో మంచి గాలి వీస్తూ ఉంటుంది. ఆ మంచి వాసన ఎక్కడిది అంటే నందనవనంలో ఉండేటువంటి పూలది కాదు, ఆ నందనవనంలో ఉండే పూలు కోసి తలలో పెట్టుకున్నటువంటి ఆడవాళ్ళ తలలో మాలలు కింద పడిపోతే ఆ మాలల మీదుగా వీచినటువంటి గాలిది అని శ్రీశుకుల వారు వర్ణిస్తున్నారు. సురస్త్రీ కేశ విభ్రష్ట నవ సౌగంధిక స్రజాం యత్ర ఆమోదముపాదాయ మార్గ ఆవాతి మారుతః అని. ఇంకా స్వర్గవర్ణనం కొంత ఉంది, తర్వాత యుద్ధ వర్ణనము, తర్వాత జరగవలసిన పని కొంత ఉంది. ఈ అధ్యాయం సరిగ్గా 36 శ్లోకాలతో ఉంది. మనం ఇప్పుడు 18వ శ్లోకం దగ్గర ఉన్నాము. ఇక్కడికి ఆపుకుంటే కరెక్ట్గా మరుసటి భాగం చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది, కాబట్టి ఇక్కడికి ఆపుకుందాము. ప్రత్యేకించి ఈ అధ్యాయం ఇంట్రడక్షన్ లాగానే ఉంది కాబట్టి మనం అందుకోవటానికి ప్రధానమైన పాయింట్ అంటూ ఏమీ దక్కటం లేదు. ఒక చిన్న పాయింట్ ఏమిటి అంటే, తాత్కాలికంగానైనా సరే, కొంచెం కృత్రిమంగానైనా సరే, ఆయా సందర్భాలకు తగినట్లుగా అవకాశవాదంతోనైనా సరే గురువులను గనక సరిగ్గా ఆశ్రయిస్తే దక్కనిదంటూ ఏమీ ఉండదు అనేదే పాయింట్. శుక్రాచార్యుల వారిని అలాగే భార్గవంశ బ్రాహ్మణుల్ని ఆశ్రయించిన బలిచక్రవర్తి అండ్ కంపెనీ లాగా ఎవరికైనా సరే గురువులను ఆశ్రయిస్తే దక్కనిది ఉండదు. స్వర్గం మీద కూడా దండెత్తేంత సామర్థ్యం గురువుల యొక్క మహిమతో వస్తుంది అనేది చిన్న పాయింట్. ఆ పాయింట్ని మనసులో ఉంచుకుని ఇంకా గురువుల యొక్క పాదాలను పట్టుకుంటే అందవలసినటువంటి అసలు ప్రయోజనాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని, అసలు ప్రయోజనమే లభిస్తుంది, సామ్రాజ్యాన్ని ఆత్మ సామ్రాజ్యాన్నే ఏలేయచ్చు అని చెప్పుకుంటూ ఉంటే స్వర్గం అనేది ఎంత అనే భావాన్ని మనసులో ఉంచుకుని గురుభక్తిని పెంచమని ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే పంచదశోऽధ్యాయః. రాజోవాచ బలేః పదత్రయం భూమేః కస్మాద్ధరిరయాచత భూత్వేశ్వరః కృపణవత్ లబ్ధార్థోऽపి బబంధతం. ఏతద్వేదితుమిచ్ఛామః మహత్కౌతూహలం హినః యజ్ఞేశ్వరస్య పూర్ణస్య బంధనం చాప్యనాగసః. శ్రీశుక ఉవాచ పరాజితశ్రీరసుభిశ్చ హాపితః హీంద్రేణ రాజన్ భృగుభిः సజీవితః సర్వాత్మనా తానభజద్భృగూన్ బలిః శిష్యో మహాత్మార్థనివేదనేన. తం బ్రాహ్మణా భృగవః ప్రీయమాణాః అయాజయన్ విశ్వజితాత్రిణాకం జిగీషమాణం విధినాభిషిచ్య మహాభిషేకేణ మహానుభావాః. తతో రథః కాంచన పట్టనద్ధః హయాశ్చ హర్యశ్వతురంగవర్ణాః ధ్వజశ్చ సింహేన విరాజమానః హుతాశనాదాసః విర్భిరిష్టాత్. ధనుశ్చ దివ్యం పురటోపనద్ధం తూణావరిక్తౌ కవచం చ దివ్యం పితామహస్తస్య దదౌ చ మాలాం అమ్లాన పుష్పాంజలజం చ శుక్రః. ఏవం స విప్రార్జితయోధనార్థః తైః కల్పితస్వస్త్యయనోऽథ విప్రాన్ ప్రదక్షిణీకృత్య కృతప్రణామః ప్రహ్లాదమామంత్ర్య నమశ్చకార. అథారుహ్యద్రథం దివ్యం భృగుదత్తం మహారథః సుస్రగ్ధరోథ సన్నహ్య ధన్వీ ఖడ్గీధృతేషుధిః హేమాంగదల సద్బాహుః స్ఫురన్మకరకుండలః రరాజరథమారూఢः ధిష్ణ్యస్థ ఇవ హవ్యవాట్.
తుల్యైశ్వర్యబలశ్రీభిः స్వయూథైర్దైత్యయూథపైः పిబద్భిరివ ఖందృగ్భిः దహద్భిः పరిధీనివ వృతో వికర్షన్ మహతీం ఆసురీం ధ్వజినీం విభుః యయా వింద్రపురీం స్వృద్ధాం కంపయన్నివ రోదసీ రమ్యాముపవనోద్యానైః శ్రీమద్భిర్నందనాదిభిः కూజద్విహంగమిథునైః గాయన్మత్తమధువ్రతైః ప్రవాళఫలపుష్పోరు భారశాఖామరద్రుమైః హంససారసచక్రాహ్వ కారండవకులాకులాః నలిన్యో యత్ర క్రీడంతి ప్రమదాసురసేవితాః ఆకాశగంగయా దేవ్యా వృతాం పరిఖభూతయా ప్రాకారేణాగ్నివర్ణేన సాట్టాలేనోన్నతేన చ రుక్మపట్టకపాటైశ్చ ద్వారైస్ఫటికగోపురైః జుష్టాం విభక్తప్రపథాం విశ్వకర్మ వినిర్మితాం సభాచత్వరరథ్యాఢ్యాం విమానైర్నియర్బుదైర్వృతాం శృంగాటకైర్మణిమయైః వజ్రవిద్రుమవేదిభిः యత్ర నిత్యవయోరూపాః శ్యామా విరజవాససః భ్రాజంతే రూపవన్నార్యః హ్యర్చిర్భిరివ వహ్నయః సురస్త్రీకేశవిభ్రష్ట నవసౌగంధికస్రజాం యత్రామోదముపాదాయ మార్గ ఆవాతి మారుతః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాः అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.